హాయ్ గైస్. ఈరోజు ఏపీ హిస్టరీకి సంబంధించి ఇంకొక టెస్ట్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలం నాటి ఈ క్రింది సాహిత్య గ్రంథాలలో ఏది కాకతీయ దేవతను పూజించడం వల్ల ఆ వంశానికి ఆ పేరు వచ్చిందని పేర్కొంటుంది? ఆప్షన్స్: ప్రతాపరుద్ర యశోభూషణం, సిద్ధేశ్వర చరిత్ర, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర. ఇందులో ఆన్సర్ వచ్చేసి ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుడు రాస్తాడు. విద్యానాథుడు ఇతను ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉంటారు. అగస్త్యుడు మరియు విద్యానాథుడు వీళ్ళిద్దరూ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉంటారు. ఆ, అగస్త్యుడు వచ్చేసి బాలభారతం, నలకీర్తి కౌముదం అనే గ్రంథాలు రచిస్తాడు. మనకి విజయనగర కాలంలో మనకి గంగాదేవి వస్తుంది, మధుర విజయం రచించిన ఆమె అగస్త్యుడు తన గురువు అని పేర్కొంటుంది. సో ఇది కాకతీయ దేవతను పూజించడం వల్ల ఆ వంశానికి కాకతీయ పేరు వచ్చిందని ప్రతాపరుద్ర యశోభూషణం చెప్తుంది. అలానే వేనుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామంలో ఇందులో ఏం చెప్తుందంటే కాకతమ్మక సైదోడి ఏకవీర అని ఉంటుందన్నమాట. సో ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. కాకతీయులకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. వేంగి తూర్పు చాళుక్యుల సామంతులుగా కాకతీయులకు ఉన్న సామంత హోదాను రుద్రదేవుడు అంతం చేశాడు. హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని మొదటి ప్రతాపరుద్రుడు నిర్మించాడు. రెండో స్టేట్మెంట్ రాంగ్. హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించింది వెల్లంకి గంగాధరుడు. ఇతను మొదటి ప్రతాపరుద్రుని మంత్రి అన్నమాట. సో ఇతను ప్రసన్న కేశవాలయాన్ని నిర్మిస్తాడు. తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే వేంగి తూర్పు చాళుక్యుల సామంతులుగా కాకతీయులకు ఉన్న సామంత హోదాను రుద్రదేవుడు అంతం చేశాడు. ఈ సామంత హోదాను రుద్రదేవుడు అంతం చేసింది కరెక్టే, కానీ ఇది వేంగి తూర్పు చాళుక్యులు కాదు, ఇది వెస్ట్రన్ చాళుక్యస్ వాళ్ళకి సామంతులుగా ఉంటారు. సో లేదా కళ్యాణి చాళుక్యులకు. సో సో ఇది కూడా రాంగే చూస్తే. సో రెండు రాంగే. ఇవి సరైనవి అన్నాడు, రెండు సరైనవి కావు. సో మూడో క్వశ్చన్. గణపతి దేవుని సహాయం కోరడానికి మన్మసిద్ధి 2 తిక్కనను వరంగల్కు పంపుతాడు. ఇది కరెక్టే. తిక్కన ఇక్కడ ఏమవుతుందంటే మన్మసిద్ధి 2కి ఆపోజిట్గా విజయగండ గోపాలుడు రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు తన తన దగ్గర ఉన్న మంత్రిని తిక్కనను గణపతి దేవుని దగ్గరికి పంపిస్తాడనమాట. తర్వాత తిక్కన మహాభారతంలోని అరణ్య పర్వాన్ని తెలుగులోకి అనువదించడం పూర్తి చేస్తాడు. సరే చూద్దాం. మూడో స్టేట్మెంట్. నన్నయ్య అసంపూర్ణంగా వదిలివేసిన చోటు నుండి తిక్కన మహాభారత తెలుగు అనువాదాన్ని కొనసాగించాడు. యాక్చువల్గా ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే తిక్కన అరణ్య పర్వాన్ని తెలుగులో అనువదించడం పూర్తి చేశాడు అనేది రాంగ్. ఇతను స్వర్గారోహణ పర్వతం యాక్చువల్గా మనం చూస్తే నన్నయ్య వచ్చేసి ఆది, సభా పర్వాలు, అరణ్య పర్వంలోని సగభాగం మొత్తం కలిపి 2.5 పార్ట్స్ లెగిస్తాడు. తర్వాత ఎర్రన్ వచ్చేసి ఈ అరణ్య పర్వంలోని శేషభాగాన్ని కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత తిక్కన వచ్చేసి స్వర్గారోహణ పర్వతాన్ని నుంచి ఇంకొక పర్వం మొత్తం 15 పర్వాలు ఎంతో రచిస్తాడు. టోటల్ ఈ మహాభారతం అనేది 18 పర్వాలు ఉంటుంది. సో ఇతను 15, 2.5 ఇతను, తర్వాత హాఫ్ మన ఎర్రన్న రచిస్తారనమాట. తర్వాత నన్నయ్య అసంపూర్ణంగా వదిలివేసిన చోటు నుండి తిక్కన మహాభారత తెలుగు అనువాదాన్ని కొనసాగించాడు. ఇది కూడా రాంగే. ఇది ఎందుకు రాంగ్ అవుతుందంటే నన్నయ్య 2.5 చేసిన తర్వాత అక్కడి నుంచి తిక్కన స్టార్ట్ చేశాడని చెప్తాడు, కానీ ఇది రాంగ్. ఎందుకంటే ఈ అరణ్య పర్వంలోని శేష భాగాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేయడు కదా. అక్కడ తను మరణించాడని చెప్పి శకును అని చెప్పి దాన్ని వదిలేసి మిగతా పర్వాలు రచిస్తాడనమాట. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఒకటి మాత్రమే ట్రూ. సో ఇక్కడ ఏ ఆప్షన్స్ ఇవ్వలేదు, సో ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాడు. సో మూడోది ఓన్లీ 1 స్టేట్మెంట్ ఒకటి కరెక్ట్.
ఫోర్త్‌ది మోటుపల్లి అభయ శాసనానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. దీన్ని రుద్రమదేవి మోటుపల్లిలో జారీ చేసింది. రాంగ్ ఓన్లీ. ఇది గణపతి దేవుడు. ఇది అన్ని ఓడలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది మరియు అనేక వేధింపులతో కూడిన సుంకాలను రద్దు చేసింది. ఇది కరెక్టే. సో, ఓన్లీ సరైనవేవి 2 మాత్రమే కరెక్ట్. సో, అనేక రాజ్యాలు కాకతీయ గణపతి దేవుడు వచ్చే ముందు చిన్న చిన్న రాజ్యాలు పరిపాలిస్తా ఉండేవి. సో, ఆ టైంలో మోటుపల్లి దగ్గర ఉన్న వాణిజ్యం కూడా తగ్గిపోతుంది. మరియు ఉన్న చిన్నా చితక వాణిజ్యానికి కూడా వీళ్ళు అక్కడున్న రాజులు ఎక్కువ ఎలా పడితే అలా సుంకాలు వసూలు చేయడం, తర్వాత వాళ్ళకి రక్షణ లేకుండా చేసేవాళ్ళు. సో, గణపతి దేవుడు వచ్చిన తర్వాత ఈ మోటుపల్లి ఓడరేవుని ఆక్రమించిన తర్వాత ఈ అభయశాసనం వేయిస్తాడనమాట. తర్వాత కాకతీయులపై అంబదేవుడు చేసిన తిరుగుబాటుకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. గండికోట నుండి పాలిస్తున్న అంబదేవుడు కాకతీయులకు వ్యతిరేకంగా పాండ్యులతో జత కడతాడు. కరెక్టే. రుద్రమదేవి ఈ తిరుగుబాటును అణచివేసి విజయవంతంగా అణచివేసింది మరియు నెల్లూరుపై కాకతీయుల నియంత్రణను తిరిగి స్థాపించింది. ఇది రాంగ్. చందుపట్ల వద్ద ఉన్న ఒక శాసనం అంబదేవునిపై జరిగిన యుద్ధంలో రుద్రమదేవి ప్రాణాలు కోల్పోయిందని సూచిస్తుంది. ఇది కరెక్ట్. ఇది చందుపట్ల శాసనం పువ్వుల ముమ్మడి. రుద్రమదేవుని దగ్గర పనిచేసే సేనాని పువ్వుల ముమ్మడి. ఇతని బంటు ఒక అతను ఉంటాడు. అతను వేయించాడని అతని పేరు తెలియదు కానీ అతను వేయించాడని చెప్తుంది. రుద్రమదేవి ఈ తిరుగుబాటును విజయవంతంగా అణిచివేసింది అనేది రాంగు. ఈ అణిచివేసే క్రమంలోనే మరణిస్తుంది. ఆ తర్వాత వచ్చిన ప్రతాపరుద్రుడు రెండో ప్రతాపరుద్రుడు ఈ అంబదేవునిపై విజయం సాధిస్తాడు. సో, ఇది రాంగ్ అవుతుంది. సో 1 and 3 ఆర్ కరెక్ట్ అవుతాయి. సిక్స్త్‌ది కాకతీయ రాజ్యంపై మొదటి ముస్లిం దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1303 ప్రతాపరుద్రుని కాలంలో. చివరిదొచ్చేసి 1323 కాలంలో జరుగుతుంది. తర్వాత గోన బుద్ధారెడ్డికి సంబంధించి ఇతను రంగనాథ రామాయణం రాస్తాడు. ఇది తెలుగులో తొలి ద్విపద కావ్యంగా పరిగణించబడుతుంది. సో, రంగనాథ రామాయణం తెలుగులో తొలి ద్విపద కావ్యంగా పరిగణించబడుతుంది. ఇది కరెక్ట్. ఇతను రామాయణాన్ని తెలుగులోకి అనువదించాడు. దీన్నే రంగనాథ రామాయణం అంటారు. తర్వాత ఇతను రుద్రదేవుని సామంతరాజు. ఇది కరెక్టే. సో, అన్నీ కరెక్టే. 1, 2, 3 ఆర్ కరెక్ట్. తర్వాత ఈ క్రింది వ్యక్తులను పరిశీలించండి. 5 పేర్లు ఇచ్చాడు. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశంలో శైవ మత వ్యాప్తి పైన పేర్కొన్న వారిలో ఎవరు బాధ్యులు? కాకతీయులు మొదటగా జైన మతస్థులు. ఆ తర్వాత శైవానికి మారతారు. సో, వీళ్ళ జైనం ఆల్మోస్ట్ అంతరించిపోతుంది. కాకతీయులు చివరి దశకు వచ్చేటప్పటికి. సో, దానిలో ముఖ్యంగా రాజులు మరియు ఇలాంటి తీవ్రవాద శైలికి చెందిన కొంతమంది శైవ వీళ్ళు. సో, మనం ఇక్కడున్న ఆప్షన్స్ చూస్తే ఇతను శ్రీపతి పండితుడు, ఇతను శైవులకు సంబంధించి అతనే. మల్లికార్జున పండితుడు, ఇతని చరిత్రనే పండితారాధ్య చరిత్ర పాల్కురికి సోమనాథుడు రాస్తాడు. తర్వాత నన్నయ్య ఇతను అసలు కాకతీయుల కాలం కాదు. తర్వాత రామానుజనాచార్యుడు ఇతను వైష్ణవాన్ని స్టార్ట్ చేస్తాడు. వైష్ణవం. తర్వాత శివలంక మంచన ఇతను కూడా శైవ మతానికి సంబంధించిన వ్యక్తి. సో 1, 2, 5 ఆర్ కరెక్ట్. 1, 2, 5 9th సి ఆప్షన్. రుద్రేశ్వర ఆలయ నిర్మాత రేచర్ల రుద్రుడు ఎవరి సేనాధిపతిగా పనిచేశాడు? గణపతి దేవుడి సేనాధిపతి. మల్కాపురం శాసనం దేని గురించి సమాచారాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందుతుంది? ఈ మల్కాపురం ఈ గోలకి మఠానికి సంబంధించిన దీని గురించి వివరిస్తుందన్నమాట. సో, ఆనాటి గోలక మఠ స్థాపకుడు విశ్వేశ్వర శంభు. ఇతను గణపతి దేవునికి, తర్వాత రుద్రమదేవికి, రెండో ప్రతాపరుద్రునికి శైవ దీక్ష ఇచ్చిన వ్యక్తి. ఇతను మందడం గ్రామాన్ని రుద్రమదేవి ఇతనికి బహుకరిస్తుంది. సో, ఇది రెవెన్యూ పరిపాలన గురించి కాదు, గణపతి దేవుని సైనిక దండయాత్రలు కాదు, పాశుపత శైవం మరియు శైవ శాఖల గురించి వివరిస్తుందన్నమాట. కాకతీయుల కాలం నాటి గ్రామ పరిషత్తులకు సంబంధించి పరిశీలించండి. నగరం
యాక్చువల్‌గా గ్రామ పరిషత్తుల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి నగర, రెండోది మహాజన. ఈ నగర అనేది గ్రామాలకు సంబంధించి సాధారణ గ్రామాలకు సంబంధించిన ఉమ్మడి సంస్థ. ఇది భూమి శిస్తు మరియు ఇతర బకాయిలను వసూలు చేసే అధికారం ఉండేది. యెస్, కరెక్టే. ఇది ఆహ్, భూమి శిస్తు మరియు ఇతర బకాయిలను వసూలు చేసే అధికారం ఉండేది. మరియు ఇది అన్ని రకాల వర్గాలకు సంబంధించిన గ్రామంలో అన్ని రకాల వర్గాలకు సంబంధించిన ఒక సంస్థ లాంటిది. తర్వాత మహాజన్‌లో వచ్చేసి ఇది ఓన్లీ అగ్రహార గ్రామాలకు సంబంధించిన గ్రామ పరిషత్ సంస్థ. ఆహ్, అందులో ఉండే బ్రాహ్మణ పెద్దలే ఇందులో ప్రధానంగా సభ్యులుగా ఉంటారనమాట. సో, మహాజన పరిషత్తులు ప్రధానంగా అగ్రహార గ్రామాలను పరిపాలించే బ్రాహ్మణ పెద్దలు ఉండేవారు. థర్డ్ స్టేట్మెంట్, అన్ని రకాల గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడడానికి మహాజన పరిషత్తులు బాధ్యత వహించేవి. దిస్ ఈజ్ రాంగ్. ఇది ఓన్లీ మహాజన పరిషత్తులు ఓన్లీ అగ్రహార గ్రామాల్లో సంబంధించింది. సో 1 అండ్ 2 మాత్రమే కరెక్ట్. కాకతీయులు ఎవరి కింద సామంతులుగా ఉన్నప్పుడు వరాహాన్ని తమ రాజలాంఛనంగా ప్రయోగించారు? రాష్ట్రకూటులు ఉన్నప్పుడు గరుడ, తర్వాత పశ్చిమ చాళుక్యులు ఉన్నప్పుడు వరాహం. సో ఇది కరెక్ట్. బమ్మెర పోతనకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. బమ్మెర పోతన సింగమ నాయకుని కాలంలో జీవించాడు. సర్వజ్ఞ సింగమ నాయకుడు. ఇది కరెక్ట్. పోతన తన భాగవతాన్ని సింగమ నాయకునికి అంకితం ఇచ్చాడు. ఇది రాంగ్. పోతన తన భాగవతాన్ని సింగమ నాయకుని అంకితం ఇవ్వడాన్ని నిరాకరించాడు. సింగమ నాయకుడు అంకితం ఇవ్వడం కోరినప్పుడు అది తన నిరాకరిస్తాడు. సో ఏవి సరైనవంటే ఒకటి మాత్రమే సరవుతుంది. సో జనరల్గా వీళ్ళు మన కాకతీయులు అంతం తర్వాత రేకపల్లిని రాజధానిగా చేసుకుని ముస్నూరు నాయకులు వస్తారు. అందులో మొదట ప్రోలయ నాయకుడు, తర్వాత కాపే నాయకుడు వస్తాడు. కాపే నాయకుడు ఇంపార్టెంట్ నాయకుడు ముస్నూరు నాయకుల్లో. సో ఈ కాపే నాయకుడిని అంతమొందిస్తారనమాట. ఎవరంటే అనవోత నాయకుడు. వీళ్ళు రేచర్ల వెలమ నాయకులు. అతని కొడుకే ఈ సర్వజ్ఞ చక్రవర్తి, సర్వజ్ఞ సింగభూపాలుడు లేదా సర్వజ్ఞ సింగమ నాయకుడు అంటారు. సో అతని దగ్గరే ఈ బమ్మెర పోతన అతని ఆస్థానంలోనే ఉంటాడు. సో అది 14 సంబంధించి ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులు ఆస్థానం, రెడ్డి రాజుల స్థాపకుడు. అద్దంకి రాజధానిగా తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ప్రోలయ వేమారెడ్డి అద్దంకిని తన రాజధానిగా చేసుకున్నాడు. కరెక్టే. వినుకొండ మరియు ధరణికోట ఇతని రాజ్యంలో భాగంగా ఉండేవి. ఇది కరెక్టే. వినుకొండ, ధరణికోట చాలా కోటలు, ఆల్మోస్ట్ 74 కోటలు ఇతని రాజ్యంలో భాగంగా ఉండేవి. ఇతను అగ్రహారాలను రద్దు చేశాడు మరియు బ్రాహ్మణులకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకున్నాడు అని అన్నారు. ఇది రాంగ్. ముస్లిం పాలకులు బ్రాహ్మణులకు అగ్రహారాలుగా ఉన్న భూముల్ని తీసేసుకుంటారనమాట కాకతీయుల పాలన తర్వాత వచ్చిన ఈ రెడ్డి రాజుల్లో మొదటి ప్రోలయ వేమారెడ్డి దాన్ని రద్దు చేసి అగ్రహారాలని మళ్ళీ తిరిగి బ్రాహ్మణులకు ఇచ్చేస్తాడు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఏవి తప్పుగా ఇవ్వబడిందంటే ఓన్లీ థర్డ్ మాత్రమే తప్పుగా ఇవ్వబడింది. ఈ క్రింది పాలకుల్లో ఎవరు వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచించారు? ఇది కుమారగిరి రెడ్డి వసంత రాజీయం అనే నాట్యశాస్త్ర గ్రంథాన్ని రచిస్తాడు. దీని ఆస్థానంలోనే లకుమాదేవి అనే గొప్ప నాట్యకర్తె. తర్వాత కుమారగిరి రెడ్డి బావమరిది కాటయ్య వేమారెడ్డి సంస్కృతంలో కుమారగిరి రాజీయం అని కాళిదాసు రచించిన నాటకత్రయానికి వ్యాఖ్యానం రాస్తాడు. తర్వాత ఈ క్రింది వాటిలో శ్రీనాథుడు రచించిన గ్రంథాలు ఏవి? కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శృంగారనేషదం అన్ని శ్రీనాథుడు రచించినవే. కొండవీటి రెడ్డి రాజులు మరియు రాచకొండ వెలవల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. వెలుగోటి వారి వంశావళి అనే సాహిత్య గ్రంథం అనవోతారెడ్డి మరియు రేచర్ల నాయకుల మధ్య జరిగిన యుద్ధాన్ని పేర్కొంటుంది. ఇది కరెక్టే. అనవోతారెడ్డి అంటే రెడ్డి రాజుల్లో 2వ రాజు. ప్రోలయ వేమారెడ్డి తర్వాత వచ్చే రాజు. ఇతను అద్దంకి నుంచి తన రాజ్యాన్ని కొండవీడుకు మారుస్తాడనమాట. తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలతో సంఘర్షణ నుంచి ఎలా ప్రమాదం పొంచి ఉందని చెప్పి అద్దంకి నుంచి
కొండవీడికి మారుస్తాడు. అదొక గిరిదుర్గం. సో, ఈళ్ళిద్దరి మధ్య రేచర్ల వెలమ నాయకులకి మరియు ఈ అనవోతరెడ్డికి మధ్య జరిగిన యుద్ధాన్ని 'వెలుగోటి వంశావళి' అనే గ్రంథం ద్వారా తెలుస్తుందనమాట. ఇందులో అనవోతరెడ్డి ఓడిపోతాడు. ఈ రేచర్ల నాయకుల్లో మాదా నాయకుడు మరియు కొంతమంది రేచర్ల నాయకులు అనవోతరెడ్డిని ఓడించి రెడ్డి రాజ్యంలోని కొన్ని ప్రాంతాలను ఆక్రమిస్తాడు. ఇది కరెక్టే. సరైనవి ఏవి అంటే 2 కరెక్టే. రెడ్డి రాజుల కాలం నాటి కేసరిపాటిగడ అనేది భూమిని కొలత కోసం ఉపయోగించే నిర్ణీత కర్ర. ఇది తీరాంధ్రలో ఉపయోగిస్తాడు. తీరాంధ్ర. తీరాంధ్రలో కేసరిపాటిగడని యూజ్ చేస్తారు. తర్వాత ప్రోలయవేమారెడ్డి వద్ద బ్యాంకర్‌గా పనిచేస్తూ శ్రీశైలం, పాతాళగంగ మరియు అహోబిలం వంటి పుణ్యక్షేత్రాలకు మెట్లు నిర్మించడానికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి ఎవరంటే అవచి తిప్పైశెట్టి. తర్వాత రెడ్డి రాజుల కాలంలో టెల్కి వర్గం మరియు వీరబలంజం కార్పొరేషన్ మరియు ఉభయ నానాదేశీ అనేవి రెడ్డి రాజుల కింద పనిచేసే సైనిక రెజిమెంట్లు కాదు. వేద సంప్రదాయాలతో పోల్చుకుని మత శాఖలు అసలు కావు. రెవెన్యూ వసూలు కోసం ఏర్పాటు చేసిన పరిపాలనా విభాగాలు కాదు. వాణిజ్యం మరియు పరిశ్రమల్లో నిమగ్నమైన ప్రముఖ వ్యాపార సంఘాలు. రెడ్డి రాజుల కాలం నాటి సముద్ర వాణిజ్యానికి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. విదేశీ వర్తకులపై ఉన్న అనేక పన్నులను అనవోతారెడ్డి రద్దు చేశాడని మరియు దిగుమతి, ఎగుమతి సుంకాలను క్రమబద్ధీకరించాడని మోటుపల్లి శాసనం తెలుస్తుంది. కరెక్టే. అవచి తిప్పైశెట్టికి సింహళం మరియు హార్మూజ్లతో వాణిజ్య సంబంధాలు ఉండేవని శ్రీనాథుని హరవిలాసం పేర్కొంది. కరెక్టే. ఇది కరెక్టే. సో 2 కరెక్టే. రెడ్డి రాజుల కాలంలో బ్రాహ్మణుల ఇంటి పేరు సాధారణంగా ఈ క్రింది వాటిలో దేనితో ముగిసేవి? ఆన్సర్ వచ్చేసి ప్రగ్గడ మరియు మంత్రి. 23వ క్వశ్చన్. మదురైలోని ముస్లిం పాలనను అంతం చేసిన మొదటి బుక్కరాయుల కుమారుడు కుమార కంపనకు ఈ క్రింది ఏ సేనాధిపతులు సహకరించారు? ఇది మధుర విజయం గంగ మధుర విజయం ఈ మొత్తం ఎపిసోడ్ని గంగాదేవి తన మధుర విజయంలో రచిస్తుందన్నమాట. సో ఈ మొదటి బుక్కరాయలకు అందులో సహాయం చేసింది. అతని కుమారుడు మెయిన్గా దీనికి సారథ్యం వహిస్తాడు. అతనికి గోపన దండనాయకుడు మరియు సాలువ మంగు వీళ్ళిద్దరూ సహాయపడతారు. ఈ సాలువ మంగుకే పరపక్షి సాలువ, ప్రతిపక్ష సాలువ అనే బిరుదులు ఉంటాయన్నమాట. తర్వాత 24ది రెండవ దేవరాలకు సంబంధించి ప్రకటనలు. కళింగ చివరి పాలకుడైన 4వ భానుదేవుడు ఇతని పాలనా కాలంలో రాజమండ్రిపై దాడి చేశాడు. తర్వాత రెండవ దేవరాయల మరణం తర్వాత కపిలేశ్వరుడు రాజమండ్రిని ఆక్రమించుకున్నాడు. దిస్ ఈజ్ రాంగ్. కళింగ గాంగ పాల్గొనే 4వ భానుదేవుడు ఇతని కాలంలో రాజమండ్రిపై దాడి చేశాడు. ఇది కరెక్టే. కానీ రాజమండ్రి అప్పుడు విజయనగర సామ్రాజ్యంలో లేదు. అప్పుడు రాజమండ్రి రెడ్డి రాజుల కాలంలో రెడ్డి రాజుల పరిధిలో ఉందన్నమాట. సో వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెండవ దేవరాయలు ఈ 4వ భానుదేవుడిపై దండెత్తుతాడు. సో అప్పుడు ఈ భానుదేవుడు ఓడిపోయి మళ్ళీ రెడ్డి రాజులకి ఇచ్చేస్తాడనమాట. సో ఇన్కరెక్ట్ ఏది? 2 మాత్రమే ఇన్కరెక్ట్. క్రింది వాటిలో రాజనాథ రెండెముడు రచనలు ఏవి? ఆముక్త మాల్యద కాదు, హరివంశం కాదు. ఆముక్త మాల్యద శ్రీకృష్ణదేవరాయలు. హరివంశం ఉత్తర హరివంశం నాచన సోముడు. హరివంశం ఎర్రన కరెక్ట్ గుర్తు రావట్లేదు ఇది. తర్వాత చూస్తే సాలువ అభ్యుదయం రాజనాథ రెండెముడు. ఈ రామాభ్యుదయం వచ్చేసి సాలువ నరసింహరాయలే స్వయంగా రాశాడని చెప్తారనమాట. సో రచనలు ఏవి అంటే ఓన్లీ సాలువ అభ్యుదయం ఒక్కటే. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. కందుకూరు కోటను ఆక్రమించిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తిరుపతిని సందర్శించాడు. దిస్ ఈజ్ రాంగ్. శ్రీకృష్ణదేవరాయలు తన తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా మొట్టమొదట ఉదయగిరి కోట ముట్టడితో ప్రారంభమవుతుంది. ఉదయగిరి కోట చాలా దుర్భేద్యమైన కోట. ఇది కళింగ గజపతుల ఆధీనంలో ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఆక్రమిస్తాడు.
ఇది ఆక్రమించిన తర్వాతనే తిరుపతిని దర్శించి అక్కడ తన భార్యలైన చిన్నాదేవి, తిరుమల దేవితో కలిసి దర్శిస్తాడు. అక్కడ ఆ విగ్రహాల్లో ఇప్పుడు గూడా ఉంటాయన్నమాట. సో, ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆ తర్వాత ఇక్కడ దొరికిన బాలకృష్ణుని విగ్రహాన్ని హంపీలోని ఆహ్, దేవాలయంలో ప్రతిష్ఠిస్తాడనమాట మళ్ళీ. కృష్ణస్వామి ఆలయంలో. సో, ఉదయగిరి వద్ద ఒరియా సైన్యం కృష్ణదేవరాయలను ఓడించింది. ఇది రాంగు. శ్రీకృష్ణదేవరాయలు గెలుస్తాడు ఒరియాలని ఓడించి. సో, సరైనవేవి అంటే ఓన్లీ సెకండ్ మాత్రమే సరైంది. కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలకు జతలలో ఏది తప్పుగా జత చేయబడింది? అలసాని పెద్దన్న మనుచరిత్ర కరెక్టే. దానికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదుంది. యలసాని పెద్దన మనుచరిత్ర మారణ కేతన్ రాసిన మార్కండేయ పురాణానికి మారణ మార్కండేయ పురాణం దాని నుంచి తీసుకోబడింది. ఆ తర్వాత పారిజాత పాలన కరెక్టే. తర్వాత దూర్జటి శ్రీకాళహస్తి మహత్యం కరెక్టే. రామరాజభూషణుడు వసుచరిత్ర ఇది కరెక్టే. ఏది తప్పుగా జత చేయబడింది? ఇక్కడ అన్ని కరెక్టే ఇచ్చారు. క్వశ్చన్ కొంచెం రాంగ్ ఇచ్చినట్టున్నారు. శ్రీకృష్ణదేవరాయలు తల్లి గౌరవార్థం నిర్మించిన నగరం పేరేంటి? నాగులాపురం. నాగులాపురం తటాకం మరియు నాగులాపురం నగరాన్ని నిర్మిస్తాడు. ఈ నాగులాపురం తటాకం నిర్మాణంలోనే ఉరిశిక్ష పడిన ఖైదీలను ఇక్కడికి వచ్చి బలిచ్చేవారని చెప్పి సారీ బలిచ్చేవారని చెప్పి న్యూనిజ్ తన రచనలో పేర్కొంటాడు. తిరుమల దేవరాయలకు సంబంధించి ప్రకటనలను పరిశీలించండి. తిరుమల రాయలు 60 వంశ స్థాపకుడు. 90 సంవత్సరాల వయసులో పెనుగొండకు వచ్చి తన రాజ్యాన్ని స్టార్ట్ చేస్తాడు. సో, చేసినప్పుడు తన సామ్రాజ్యాన్ని 3 మండలాలుగా భాషా ప్రాతిపదికన తెలుగు, తమిళం, కన్నడ భాషా ప్రాతిపదికన విభజిస్తాడనమాట. ఇది కరెక్టే. భట్టుమూర్తి రామరాజభూషణుడు అనే బిరుదును పొంది మరియు తన వసుచరిత్రము గ్రంథాన్ని తిరుమలకు అంకితం ఇస్తాడు. భట్టుమూర్తి రామరాజభూషణుడు. రామరాజభూషణుడు అంటే భట్టుమూర్తి అనే పేరు ఉంటుంది దానికి. ఆయన రాసిందే వసుచరిత్ర. ఆ గ్రంథాన్ని తిరుమల రాయలకు అంకితం ఇస్తారు. ఇది కరెక్టే. ఇవి సరైనవి 2 కరెక్టే. విజయనగర సామ్రాజ్యంలో న్యాయపాలనకు సంబంధించి పరాశర మాధవీయం, యజ్ఞవల్క స్మృతి సాంప్రదాయాల ఆధారంగా న్యాయం అందించబడేది కరెక్టే. రాజు సర్వోన్నత న్యాయమూర్తిగా వ్యవహరించారు మరియు చివరి అప్పీలను వినేవారు. శిక్షలు మృదువుగా ఉండేవి మరియు దివ్య పరీక్షల పద్ధతి అమల్లో లేదు. శిక్షలు మృదువుగా ఉండేవి కావు. సో 1 and 2 మాత్రమే కరెక్ట్. విజయనగర సామ్రాజ్యానికి వచ్చిన విదేశీ యాత్రలకు సంబంధించి క్రింది ప్రకటన పరిశీలించండి. నికోలో కాంటి 2వ దేవరాయల పాలనా కాలంలో విజయనగరాన్ని సందర్శించాడు. దిస్ ఈజ్ రాంగ్. నికోలో కాంటి మొదటి దేవరాయల ఆస్థానంలో సందర్శిస్తాడు. అబ్దుల్ రజాక్ వచ్చేసి మొదటి దేవరాయలు అన్నాడు. ఇది రాంగ్. అబ్దుల్ రజాక్ వచ్చేసి 2వ దేవరాయలు ఆస్థానంలోకి వస్తాడు. ఫస్ట్ నికోలో కాంటి మొదటి దేవరాయలు, తర్వాత అబ్దుల్ రజాక్ 2వ దేవరాయలు, తర్వాత డొమింగో ఫేజ్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయలు, తర్వాత న్యూనిజ్ వచ్చేసి అచ్యుతరాయల కాలంలో వస్తాడు. సంగమ కుమారులు మరియు విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర మరియు బుక్కరాయల ప్రారంభంలో ఎవరి ఆస్థానంలో పనిచేశారు? ఇది కంపిలి ఆస్థానంలో పనిచేస్తారు. సో ఇది 31ది ఏది సరైనవంటే 2 సరికావు. కంపిలి ఆస్థానంలో మొట్టమొదటిగా ఈ హరిహర బుక్కరాయలు అక్కడ పనిచేస్తారనమాట. ఈ కంపిలి కూడా మహమ్మదీయుల పాలనలోకి వెళ్ళిన తర్వాత ఇంకా కొత్తగా విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో వైశాఖ శుద్ధ సప్తమి రోజున 1336 ఏప్రిల్ 18న స్టార్ట్ చేస్తారనమాట ఈ విజయనగర సామ్రాజ్యాన్ని. తర్వాత ఈ క్రింది ఏ బహమని విజయనగర ఘర్షణలో మొట్టమొదటిగా ఫిరంగి దళాలను ఉపయోగించింది? ఇది మొదటి బుక్కరాయలు మరియు మొదటి మహమ్మద్ షా వీళ్ళిద్దరి కాలంలో ఈ 2 వైపులా ఉపయోగిస్తారనమాట. తర్వాత హంపీలోని హజార రామాలయం
తర్వాత విఠలాలయం ఏ విజయనగర రాజు కాలంలో నిర్మించబడ్డాయి. ఈ 2 యాక్చువల్‌గా రెండవ దేవరాయల కాలంలో స్టార్ట్ చేస్తారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల టైంలో బాగా వాటిని మళ్ళా అభివృద్ధి చేస్తారనమాట. సో, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో శ్రీకృష్ణదేవరాయలు అని పెట్టొచ్చు. క్రింది పన్నుల్లో దేన్ని శ్రీకృష్ణదేవరాయలు రద్దు చేశాడన్నాడు. ఇది వివాహాల మీద, పెళ్లి పందిళ్ల మీద పన్ను. ఇది మహామంత్రి తిమ్మరసు సలహా మేరకు దీన్ని రద్దు చేస్తాడు. యాక్చువల్‌గా ఆహ్, అన్ ది ఇంతకుముందు వీర నరసింహరాయలు కొన్ని ప్రాంతాల్లో ఈ వివాహ పన్ను రద్దు చేస్తాడు. బట్ శ్రీకృష్ణదేవరాయలు వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో ఈ వివాహ పన్ను రద్దు చేస్తాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాకి సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. ఇతను కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు. కుతుబ్ షాహీ సామ్రాజ్య స్థాపకుడు అనమాట. ఫస్ట్ రాజు. అతను శ్రీకృష్ణదేవరాయలకి సమకాలీకుడు. ఇది కరెక్టే. ఇతని కుమారుడు జంషీద్ తన తండ్రి చేసిన కృషికి గుర్తుగా గోల్కొండ కోటను మహమ్మద్ నగర్‌గా మార్చాడన్నాడు. యాక్చువల్‌గా ఇంతవరకు కరెక్టే. తన కుమారుడు జంషీద్ ఇతను అతి తక్కువ కాలంలో అతి తక్కువ టైము ఉంటాడు అన్నమాట ఆ సామ్రాజ్యంలో. ఆహ్, క్యాన్సర్ సోకి ఆహ్, మరణిస్తాడు. యాక్చువల్‌గా గోల్కొండకు మహమ్మద్ నగర్ అనే పేరు పెట్టింది సుల్తాన్ కులీ కుతుబ్ షానే. ఆహ్, సో, ఇతను కాదు. యాక్చువల్‌గా ఇతను జంషీద్ తన తండ్రిని చంపేస్తాడనమాట. సుల్తాన్ కులీ కుతుబ్ షాని. ఫెరిస్టా అనే ఒక ఒక చరిత్రకారుడు ఈ జంషీద్‌ని క్రూరుడిగా క్రూరుడిగా రచిస్తాడనమాట. క్రూరుడు. సో, ఇక్కడ ఏవి సరైనవన్నాడు. 1 మాత్రమే సరైంది. 1635లో షాజహాన్ సార్వభౌమాధికారాన్ని అంగీకరించినప్పుడు గోల్కొండ పాలకుడెవరు? అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా. సో, షాజహాన్ గోల్కొండ మీదకు దాడి చేసినప్పుడు తన సార్వభౌమాధికారాన్ని అంగీకరించి తర్వాత అదేంటి కోహినూర్ డైమండ్ కోహినూర్ డైమండ్‌ని తర్వాత 2.5 లక్షల హొన్నులు హొన్నుల డబ్బును గూడా ఇస్తాడనమాట. ఈ అబ్దుల్లా కుతుబ్ షా యొక్క ఆహ్, ఏమంటారు ప్రధాని మీర్ జుమ్లా ఎవరైతే ఉన్నారో అతను దేశద్రోహం కారణంగా తను చేసిన నమ్మక ద్రోహం కారణంగా అబ్దుల్లా కుతుబ్ షా ఓడిపోయి సార్వభౌమాధికారాన్ని అంగీకరించాల్సి వస్తుందన్నమాట. తర్వాత 38 ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు సంబంధించి ఆహ్, ప్రకటనలు పరిశీలించండి. ఇతను తెలుగు కవులను ప్రోత్సహిస్తాడు. మల్కిబ రాముడు అనే బిరుదు పొందుతాడు. ఇతని ఆస్థానంలో ముగ్గురు తెలుగు కవులు ఉండేవాళ్ళు. ఒకటి అద్దంకి గంగాధరుడు, తర్వాత పొన్నగంటి తెలగనాచార్యుడు, మూడోదొచ్చేసి కందుకూరి రుద్రకవి. సో, ఈ ముగ్గురు ఆహ్, ఈయన ఆస్థానంలోనే ఉండేవాళ్ళు. ఇతను క్రీస్తు శకం 50 నుంచి 80 వరకు కరెక్టే. ఇది 30 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఇతను మొదటిగా సదాశివరాయల ఆస్థానంలో ఉండేవాడు. అక్కడ అలై రామరాయలతో ఫ్రెండ్‌షిప్ చేసేవాడు. ఇది కరెక్టే. విజయనగరానికి వ్యతిరేకంగా దక్కన్ కూటమిని ఏర్పాటు చేస్తాడు. ఇది రాంగు. యాక్చువల్‌గా ఇతను మొదట్లో అలీ రామరాయలకి ఫ్రెండే. బట్ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతని శత్రువు జగదేకరావు అనే అతనుంటాడు. ఆయనకు ఆశ్రయం కల్పించాడని జెప్పి ఆహ్, ఆ తర్వాత కొన్ని మిగతా పరిణామాల వల్ల వాళ్ళకి శత్రువులుగా మారి ఆహ్, తంగడి ఐ మీన్ బనిహట్టి యుద్ధం, రాక్షస్ తంగడి యుద్ధం దానికి కారణమవుతాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో, ఏవి సరైనవి 1 అండ్ 2 మాత్రమే కరెక్టు. యయాతి చరిత్ర మరియు ఆ గ్రంథం ఎవరికి అంకితం చేయబడిందో సరిగ్గా సూచించండి. యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనాచార్యుడు. ఇది మహమ్మద్ కులీ కుతుబ్ షాకు అంకితం చేయబడుతుంది. తర్వాత గోల్కొండపై యయాతి చరిత్ర పొన్నగంటి తెలగనాచార్యుడు అబ్దుల్లా సారీ ఇబ్రహీం కుతుబ్ షా ఆ స్థానంలో ఉండేవాడు ఇందాక చెప్పినట్టు. ఆహ్, యాహ్! తర్వాత గోల్కొండపై ఔరంగజేబు దాడికి గల కారణాలకు సంబంధించి క్రింది ప్రకటనలు పరిశీలించండి. అబుల్ హసన్ తానిషా ఒక సున్నీ ముస్లిం. దిస్ ఈజ్ రాంగ్. అబుల్ హసన్ తానిషా ఒక షియా ముస్లిం. వెరాజ్ ఔరంగజేబు వచ్చేసి సున్నీ, సున్నీ ముస్లిం. అదొక కారణం. ఆహ్,
ఈ ఔరంగజేబు దాడితోనే చివరగా ఈ అబుల్ హసన్ తానిసా ఓడిపోతాడు. అందరితో కుతుబ్ షాహీల వంశం అంతమవుతుందనమాట. అరౌండ్ 1687 ఆ టైంలో. ఈళ్ళు 175 ఇయర్స్ పరిపాలిస్తారు. అరౌండ్ 12 ఆ టైం నుంచి 1512 నుంచి 1687 వరకు. తర్వాత గోల్కొండ సుల్తాన్ ఈ మన అబుల్ హసన్ తానిసా శివాజీకి ఫ్రెండ్ అనమాట. అది అది కూడా ఒక కారణం. ఔరంగజేబ్ తన మీద దాడి చేయడానికి. తర్వాత అక్కన్న, మాదన్న అనే ఉన్నతాధికారులు వీళ్ళు హిందువులనమాట. వీళ్ళని ఆహ్, ఫౌజ్దార్ ప్రధానమంత్రి అంటే మీర్ జుమ్లా పదవి వీటిల్లో మెయిన్ పదవుల్లో వీళ్ళని నియమించడం వల్ల అది కూడా ఒక కారణం. ఈ ఔరంగజేబు ఫుల్లు రిలీజియనిస్ట్ అనమాట. సో, మత సహనం, పరమత సహనాన్ని పాటించలేని వ్యక్తి. బట్ అబుల్ హసన్ తానిసా మాత్రం పరమత సహనాన్ని పాటించే వ్యక్తి. హిందువులకు చాలా అగ్రహారాలు దానం చేసిన వ్యక్తి. తర్వాత ఫోర్త్‌ది బీజాపూర్‌పై ఔరంగజేబు జరిపిన దండయాత్రలో అబుల్ హసన్ అతనికి మద్దతు ఇచ్చాడు. బీజాపూర్‌పై ఔరంగజేబు జరిపిన దండయాత్రలో అబుల్ హసన్ అతనికి మద్దతు ఇవ్వలేదు. అతని ఆపోజిట్ పర్సన్‌కి మద్దతిస్తాడు. సరైనవేవి అన్నాడు. 2, 3 సరైనవి. ఓన్లీ 2 అండ్ 3 మాత్రమే సరైనవి. కుతుబ్ షాహీ వంశ పరిపాలన వ్యవస్థలో తరఫ్ అనే పదం దేన్ని సూచిస్తుంది? తరఫ్ అంటే ఒక ప్రావిన్స్ లాగా. ఆహ్, యాక్చువల్‌గా చూడండి ఇక్కడ రాస్తాను. రాజ్యం ఫస్ట్ తరఫులుగా డివైడ్ చేస్తారు. ఆ తర్వాత సర్కార్లు. సర్కార్స్ అంటే జిల్లాలు. ఆ తర్వాత పరగణాలు. పరగణాలు. ఆ తర్వాత గ్రామాలు. ఈ తరఫ్దారులు ఉండేవాళ్ళు. వీళ్ళు గవర్నర్లు లాగా అనమాట. తర్వాత సర్కార్లు. సర్కార్లు అంటే జిల్లాలు. ఈ సర్కార్లకు అధిపతిగా ఫౌజ్దార్లు ఉండేవాళ్ళు. తర్వాత పరగణాలు అంటే తాలూకాలు అన్నట్టు. తాలూకాలకు దేశ్ముఖులు, దేశపాండేలు, తర్వాత తానేదార్లు, మజుందారు, కల్కర్ని వీళ్ళందరూ. తర్వాత గ్రామాలకు వచ్చేసి ముకద్దం లేదా కర్ణం. సో, ఇది తరఫ్దార్ అంటే రాజ్యంలో ఒక ప్రావిన్స్. తర్వాత కుతుబ్ షాహీ వంశం నాటి రెవెన్యూ పరిపాలనకు సంబంధించి భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు కరెక్టే. ట్యాక్స్ ఫార్మింగ్ విధానంలో రెవెన్యూ వసూలు చేసే హక్కును వేలం వేసేవారు మరియు అత్యధిక ధర పలికిన వ్యక్తి రైతుల నుండి తాను కోరుకున్నంత వసూలు చేయొచ్చు. ఇది కరెక్టే. కుతుబ్ షాహీల వంశం కాలంలో ఇలానే ఉండేది. పన్నులు వేలం వేసేవాళ్ళు. దాన్ని పాడుకున్న వ్యక్తికే పన్నుల సేకరణ రైట్ ఉండేది. ఆయన ఎంతైనా పన్ను విధించొచ్చు. దాని వల్లనే ప్రజలు చాలామంది కష్టాలకు గురయ్యేవాళ్ళనమాట కుతుబ్ షాహీ పాలనలో. సో, 2 కరెక్టే ఇక్కడ. కుతుబ్ షాహీ వంశం నాటి న్యాయ వ్యవస్థ దేనిపై ఆధారపడి ఉండేది? ఇస్లామిక్ చట్టం, రాజ ఫర్మానాలు, తర్వాత హిందువులకైతే హిందూ చట్టం మీద ఆధారపడిన స్థానిక సంప్రదాయాలు ఇవన్నీ మీద ఆధారపడి ఉండేది. ప్రజల ఫిర్యాదులను వినడానికి అమన్ మహల్‌ను ఈ క్రింది వాటిలో ఎవరు స్థాపించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను అమన్ మహల్‌ను శాంతి భవనంను స్థాపిస్తారనమాట. కుతుబ్ షాహీలు అందరిలో గొప్పవాడు. తర్వాత చార్మినారు, చార్మహల్ వీటన్నిటిని నిర్మిస్తాడు. కుతుబ్ షాహీ వంశ కాలంలో మహిళల స్థితిగతుల గురించి. మహిళలు ప్రధానంగా గృహ జీవితానికే పరిమితమయ్యారు మరియు వారికి పరిమిత స్వేచ్ఛ ఉండేది. కరెక్టే. ఓన్లీ గృహ జీవితానికి పరిమితమవుతారు. తర్వాత హిందూ మరియు ముస్లింలు పర్దా పద్ధతిని పాటించేవారు. ఇది రాంగ్. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే పర్దా పద్ధతిని పాటించేవారు. మొహానికి మాస్క్ వేసుకోవడం ఓన్లీ ముస్లిం మహిళలే పాటించేవారు. కుతుబ్ షాహీలు చేసిన చట్టం వల్ల బాల్య వివాహాలు మరియు సతీ వంటి ఆచారాలు వదిలివేయబడ్డాయి. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. వీళ్ళేమి చట్టాలు చేయలేదు. స్టిల్ వాళ్ళు బాల్య వివాహాలు, ఇవన్నీ ఆచారాలు స్టిల్ ఉన్నాయన్నమాట ఆ కాలంలో. సో, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. 46థ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా చేత పోషించబడిన అద్దంకి గంగాధర కవి ఈ కింది ఏ గ్రంథాన్ని రచించాడు? అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యానం. ఇందాక చెప్పాను కదా! ముగ్గురు ఉండేవాళ్ళు.
అద్దంకి గంగాధరుడు, పొన్నగంటి తెలగనాచార్యుడు, కందుకూరు రుద్రకవి. అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యానం. పొన్నగంటి తెలగనాచార్యుడు వచ్చేసి యయాతి చరిత్ర. కందుకూరు రుద్రకవి వచ్చేసి సుగ్రీవ విజయం, హరిశ్చంద్రలోనోపాఖ్యానం, ఇవన్నీ గూడా. తర్వాత ఈ క్రింది వాటిలో శృంగార మంజరిని సంస్కృతంలోకి అనువదించినది ఎవరు అంటే ఈ షేక్ అక్బర్ అనే వ్యక్తి. షేక్ అక్బర్. ఇతను ముస్లిం అయినా కూడా సంస్కృతంలోకి అనువదిస్తాడు. తర్వాత ప్రసిద్ధ కోహినూరు వజ్రం ఏ వజ్రాల గనుల్లో దొరికిందంటే కొల్లూరు వజ్రం, కొల్లూరు గనులు, గుంటూరు జిల్లా. కుతుబ్‌షాహీ వంశరాజ్యంలో వేశ్యలకు సంబంధించి వారు క్రమం తప్పకుండా రాజదర్బార్‌లో నాట్యాలు ప్రదర్శించాలని భావించేవారు. కరెక్టే. వారు రాజ్యానికి పన్నులు చెల్లించేవారు. కాబట్టి వారి ఆదాయానికి ఒక ముఖ్యమైన వనరుగా ఉండేవాళ్ళు. కరెక్టే. దేవదాసులు తక్కువ సామాజిక హోదాను అనుభవించారు. ఇది రాంగు. ఓన్లీ 1 అండ్ 2 మాత్రమే కరెక్టు. ఫెరిస్టా వీళ్ళ రచనల ప్రకారం ఏందంటే వీళ్ళు ఈ వేశ్యలు వీళ్ళందరూ గూడా వేశ్యావృత్తిని అవలంబిస్తూ చాలా పన్నులు కట్టేవాళ్ళు రాజ్యానికి. ఆ తర్వాత వాళ్ళ ఇళ్లల్లో దుకాణాలు గూడా ఉండేవి. ఆ దుకాణాల్లో మత్తు మందులు అలాంటివి అమ్ముతూ ఉండేవారు. వాటి మీద గూడా టాక్స్ చెల్లిస్తా ఉండేవాళ్ళు. తర్వాత ఈ దేవదాసీలకు కూడా చాలా మంచి సామాజిక హోదా ఉండేది. సమాజంలో వాళ్ళని గౌరవించేవాళ్ళు. తర్వాత కుతుబ్ షాహీల పాలనా వ్యవస్థలో పరగణాలంటే తాలూకాలు. ఈ క్రింది ఏ అధికారుల నియంత్రణలో ఉంచబడ్డాయంటే దేశపాండేలు, దేశ్‌ముఖ్‌లు, తానేదార్లు, మజుందార్, కులకర్ణి. ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. లైక్ చేయండి. బాయ్. బాయ్.